దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య భాగం చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజేయగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహిమగల తండ్రి, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి నీ మాటలు వినాలని ప్రభువా మేమెల్లరము కూడా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాం. దేవా, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ప్రభువా. దేవా, నీ మహిమ కార్యాన్ని ప్రభువా మేము కన్నులారా చూడడానికి, నీ యొక్క జీవ వాక్కును ప్రభువా మేము వినడానికి కృప చూపించుమని దేవా, నీ బిడ్డలు ప్రభువా నాయన వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయములో తండ్రి ఏ మాటలతో మమ్మల్ని ఆదరించనై ఉన్నావో ఆ మాటలను వినిపించమని వాక్యమైన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక, ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు మరి ఒక పర్యాయము వాక్యాన్ని అందించడానికి అవకాశం ఇచ్చారు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. పరిశుద్ధ బైబిలు గ్రంథములో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. చాలా అంశాలు దేవుడు ఈ గ్రంథంలో రాయించారు. వీటి ద్వారా మన జీవితాలు కట్టబడతాయి. ఈ 66 పుస్తకాలలో దేవుడు ఎన్నో విషయాలు ఎందరి జీవితాల్లో మనకు మాదిరికరముగా ఉంచినట్టుగా మనం చూస్తాం. కొంతమంది చెడ్డ ప్రవక్తనలు కూడా ఈ గ్రంథములో మనకు కనబడతాయి. జాగ్రత్త పడమని దేవుడు చెబుతూ అనేక విషయాలు దేవుడు మనకు తెలియజేశారు. భక్తి జీవితములో మనం ఎలాగుండాలో, క్రైస్తవ జీవితములో క్రీస్తును కలిగిన వారు ఏ విధంగా జీవించాలో ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో మొదటి 7 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఈ 7 వచనాలలో ఒక అద్భుతమైనటువంటి కార్యము, బలమైన అద్భుత కార్యము దీనిలో మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ వృత్తాంతము చాలా బాధను కలిగించేటటువంటి వృత్తాంతం. ఒక కుటుంబము ఉంది. ఆ కుటుంబములో యజమాని మరణించాడు. ఆ కుటుంబంలో యజమాని మరణించిన తరువాత ఆ కుటుంబం పడినటువంటి కష్టము, ఆ కుటుంబంలో భార్య ఎదుర్కొన్నటువంటి సమస్య, బిడ్డలు ఎదుర్కొన్నటువంటి సమస్య ఈ 4వ అధ్యాయములో మనం చూస్తాం. ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రవక్తల శిష్యులలో ఒకటిగా పిలువబడ్డాడు. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య అనేటటువంటి మాటతో ఈ అధ్యాయం ప్రారంభమైంది. అతడు చనిపోయాడు. ప్రవక్తల శిష్యులలో అతడు ఏమయ్యాడంటే చనిపోయాడు. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని మాట కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం ఈ రోజున తెలుసుకోబోతూ ఉన్నాం. భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, ఆమెకు 2 మగపిల్లలు. ఈ భర్త ఏమి చేశాడు అంటే అప్పులు చేశాడు. మరి ఆ కారణాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఎందు నిమిత్తము అప్పులయ్యాయో మనకు తెలియదు. కానీ అయినప్పటికీ గమనించండి, అప్పులు ఉన్నాయి. మరణించాడు భర్త. ఆ తర్వాత అప్పిచ్చినటువంటి వ్యక్తి ఇంటి మీదకి వచ్చి గొడవ పెడుతున్నాడు. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అండి అది. నేటి కాలంలో కూడా అప్పులు లేనటువంటి వారు పర్వాలేదు, కానీ అప్పులు ఏదో మూల ఎక్కడ దుక్కున అప్పు ఉన్నదనుకోండి, ఎంత టెన్షన్ అది. నెల వడ్డీలు కట్టేటటువంటి వారు ఉంటారు, వారం చీట్లు చేసేటటువంటి వారు ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. కాయ కష్టం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు.
కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది పడతారు. అప్పు అంటే చాలా భయం చాలామందికి. అలాంటిది భర్త అనగా మగదిక్కు లేదు, పిల్లలు చిన్నపిల్లలు ఆమె దగ్గరకు వచ్చి అప్పులోడు అడుగుతున్నాడు. డబ్బులు ఎలాగా, డబ్బులు ఎప్పుడు కడతారని అడుగుతా ఉన్నాడు. అడుగుతా ఆడు అంటున్నాడంట, ఇదిగో ఈ పిల్లలిద్దరు నాకు ఇచ్చే వారితో పని చేయించుకుంటాను, అలా అప్పు క్లియర్ అయిపోద్ది అని చెప్పాడంట. ఈమె గుండె జారిపోయింది. వెంటనే చాలా కంగారు పడింది. భర్త పోయాడు, బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోతానంటున్నాడు ఈ అప్పిచ్చినటువంటి వ్యక్తి అని చాలా కుమిలిపోయిందంటండి. కుమిలిపోయి ఏం చేసిందంటే దైవ సేవకుడుగా ఉన్నటువంటి ఎలీషా దగ్గరకు వెళ్ళింది. అంటే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఒక గొప్ప కార్యం ఇక్కడ కనబడతా ఉంది ఈ వృత్తాంతములో. ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఎలీషా ఆ కాలంలో అక్కడ గొప్ప దైవజనుడు, ఏలియా గారి యొక్క శిష్యుడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పైగా ఎలీషా రెండంతల ఆత్మతో నింపబడినవాడు. అద్భుతాల విషయంలో చాలా అద్భుతాలు కనబడతాయి. అందుకని ఏమి చేసింది అంటే, ఇప్పుడు నా సమస్య, నా బాధ, నాకున్నటువంటి పరిస్థితిని తారుమారు చేసేది దేవుడే కనుక ఒకసారి దైవజను దగ్గరికి వెళదామని ఈ యొక్క పాపం ఈ కుమార్తె ఏం చేసిందంటే దైవజను దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి పరిస్థితి చెప్పింది. అయ్యా, నా భర్త భక్తి కలిగినటువంటి దైవజనుడే, నీ శిష్యులలో ఒకడు, కాబట్టి దయచేసి నా పరిస్థితి ఏమిటి అంటే అప్పులు చేసి చనిపోయాడు ఆయన. ఇప్పుడు అప్పుల వాడు వచ్చి నా బిడ్డలను తీసుకెళ్ళిపోతానంటూ ఉన్నాడు. ఈ అప్పు కట్టాలి, నా వల్ల కాదు, ఇంట్లో ఏమీ లేదు అని మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉంటే ఎలీషాకి జాలేసింది. ఆయన అంటున్నాడు, అమ్మ నీ ఇంట్లో ఏముందని నేను మళ్ళీ అడిగితే నా ఇంట్లో నూనె కొండ తప్ప ఏమీ లేదయ్యా అని చెప్పింది. అంటే నూనె కొండ తప్ప ఏమీ లేదు, వస్తువులు ఏమీ లేవు, ఇల్లు మాత్రం ఉంది. అప్పుడు ఈ దైవజనుడు అంటున్నాడు కదా, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు సేకరించిన తర్వాత గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి ఆ నూనె ఆ బుడ్డి వంచు దాంట్లో ఆ పాత్రలోనికి అని చెప్పాడు. చెబితే ఇంటికి వెళ్ళింది, అందరి దగ్గరికి వెళ్ళింది, మొత్తం మీద పిల్లలను పంపించింది, ఖాళీ పాత్రలన్నీ కూడా సేకరించారు. చక్కగా ఆ పాత్రలన్నీ పెట్టి లోపల గదిలో పెట్టి తలుపు వేసి వీళ్ళ దగ్గర ఉన్న నూనె బుడ్డి వంచుతూ ఉంటే ఆ పాత్రలన్నీ కూడా నింపబడ్డాయి అంటండి. ఎంత గొప్ప కార్యం ఇది! పాత్రలన్నీ నింపబడ్డాయి, నూనెతో పాత్రలన్నీ నింపబడిన తర్వాత పాత్రలన్నీ నింపబడిన తర్వాత ఇక పాత్రలు లేవు. ఎప్పుడైతే పాత్రలు లేవని తెలిసిందో అప్పుడు ఆ నూనె కొండలోంచి వస్తున్న నూనె ఆగిందంట. ఆగితే మరలా ఏమేం చేసిందంటే పరుగున దైవజనుడి దగ్గరికి వెళ్ళి, మనం చదువుకున్నటువంటి మూలవాక్యం అదే, ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. అద్భుతం! అప్పు తీర్చి నీవు నీ పిల్లలు కూడా దానితో బ్రతుకు, అది అమ్మేసి అప్పు తీర్చి నీవు నీ పిల్లలు కూడా దానితో బ్రతకమని మరి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత ఘనమైన కార్యం అండి ఇది! ఘనమైనటువంటి కార్యం. దైవజనుని యొక్క మాటను పట్టుకుని ఈమె ముందుకు సాగింది. ఆ మాట ప్రకారమే దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఇంటిలో ఉన్నటువంటి నూనె కుండలో నుంచే దేవుడు ధారాళముగా నూనెనిచ్చాడు. ఇప్పుడు ఈ అద్భుతము ద్వారా వీరికి ఉన్నటువంటి సమస్య, వీరికి ఉన్నటువంటి ఇబ్బంది, వీరికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ఏమైపోయిందంటే తొలగించబడింది. దేవుడు ఆ స్థితిగతిని మార్చివేశాడు. ఈ వృత్తాంతం ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? ఈ వృత్తాంతం ద్వారా 7 వచనాలలో నుంచి 7 అంశాలను మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ వృత్తాంతములో దైవజనుడు అని ఎలీషా మనకు కనబడుతున్నాడు. రెండవది ప్రవక్తల శిష్యుని భార్య కనబడుతూ ఉంది, భర్తను కోల్పోయినటువంటి భార్య. మూడవది యేసు క్రీస్తు ప్రభు వారు కనబడుతున్నారు. అసలు యేసు క్రీస్తు ప్రభు వారు ఎలా కనబడుతున్నారు? పాస్టర్ గారు మీరు అని అడిగితే కనుక ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటే నేను మీకు చూపిస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎలీషా ఉన్నాడు, అలాగే ఆ భర్తను కోల్పోయినటువంటి స్త్రీ ఉంది, అలాగే మూడవ వ్యక్తిగా యేసు ప్రభు కూడా ఉన్నారు. అదే మనం ఈ రోజున చూడవలసిన వారమై ఉన్నాం.
పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరి ఈ యొక్క 7 వచనాల్లో నుంచి 7 ముఖ్య విషయాలు. క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ 7 విషయాలు కూడా కలిగి ఉండాలి. అప్పుడే పరిపూర్ణ క్రైస్తవుడుగా మార్చబడతాడు. దానిలో 7 విషయాలలో నేను 3 విషయాలు ఒకరు, అలాగే 4 విషయాలు ఒకరికి నేను ఆపాదించి చెప్తూ ఉన్నాను. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఎలీషాలో నుంచి 3 విషయాలు మనం నేర్చుకుంటాం. అలాగే ఆ స్త్రీలో నుంచి 4 విషయాలు మనం తెలుసుకుంటాం. మొత్తం 7 అంశాలు మనం తెలుసుకుంటే కనుక మనం పరిపూర్ణ క్రైస్తవులుగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఎలీషా గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఎలీషా అనేటటువంటి ఈ దైవజనుడు ఏలియా గారి యొక్క శిష్యుడిగా మనకు కనబడతాడు. దేవుడు చెప్పాడు ఏలియాతో, పలానా వ్యక్తి ఎలీషా, అతనిని నీకు బదులుగా ప్రవక్తగా నువ్వు చేయాలి, అభిషేకించాలని దేవుడు పంపిస్తే ఏలియా వెళ్ళాడు ఎలీషా దగ్గర. అప్పటికే ఎలీషా ఏం చేస్తున్నాడంటే పొలమును దున్నుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. 12 ఎరకలతో ఆయన దున్నుతూ ఉన్నాడు. గమనించండి, పొలం పని చేస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. ఈ ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళారు. వెళ్ళి దుప్పటి కప్పినట్టుగా కనబడుతుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథ వాక్యములో. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం మనం పరిశీలన చేస్తే కనుక మనకు కనబడుతూ ఉంది. చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలు వారిని నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత మనం పరిశీలన చేస్తే కనుక ఏలియా ఎలీషాను కనుగొన్నట్టుగా 19వ వచనం నుంచి మనం చదవచ్చు. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎద్దు చేత దుక్కి దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ గమనించండి, ఏలియా ఎప్పుడైతే ఎలీషా మీద ఆ యొక్క వస్త్రమును వేశాడో వెంటనే దేవుని యొక్క కార్యం మొదలైంది. అనగా దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకున్నాడు ఈ యొక్క ఎలీషా. అందుకనే విలువైనటువంటి దేవుని తెలుసుకుని విలువలేని వాటిని విడిచిపెట్టినటువంటి వాడుగా కనబడుతున్నాడు. అంటే ఎలీషాలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏమిటి అంటే, విలువలేనటువంటి వాటిని విడిచిపెట్టి మనము రావాలి. విలువైనటువంటి దేవుని తెలుసుకున్న మనము విలువలేని వాటిని విడిచిపెట్టాలి. కొన్ని అడ్డులు ఆటంకాలు మనకు ఉంటాయి దేవుని విషయంలో, వాటిని మనం విడిచిపెట్టాలి, దేవుని మనం పట్టుకోవాలి. ఇక్కడ విలువలేని వాటిని విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడే విలువైన వాడని తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. అక్కడ ఆ పొలాన్ని దున్నుతూ ఉన్నాడు, ఎడ్లను అన్నింటినీ కూడా మొత్తం విడిచిపెట్టేశాడు. దేవుడే మనకు ఎక్కువ అని గ్రహించుకున్నాడు. అబ్రహాం కూడా అంతే కదా, సమస్తమును విడిచిపెట్టి వచ్చినట్టు వాడుగా. శిష్యులు కూడా అంతే కదా, అన్నీ విడిచిపెట్టి వచ్చినటువంటి వారి యొక్క చరిత్ర. అలాగే ఎలీషా కూడా మరి విలువైనటువంటి దేవుని తెలుసుకుని విలువలేని వాటిని విడిచిపెట్టాడు. మనము కూడా ఈ లోకములో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి రావాలి. లోకములో శరీరాస నేత్రస జీవడం ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. లోకములో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని వైపుకు మనం రావాల్సిన వారమై ఉన్నాము. అందుకని ఎలీషాలో దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, విలువైనటువంటి దేవుని వైపుకు మనం రావాలంటే విలువలేని వాటిని కూడా విడిచిపెట్టాలి. ఇది మొదటిది. రెండవదిగా మనం పరిశీలన చేస్తే, ఈ వచ్చినటువంటి ఎలీషా అంటండి తన గురువు గారైనటువంటి ఏలియాకి ఉపచారము చేశాడంటండి. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము రెండవ క్వాలిటీ ఏమిటంటే, ఉపచారము చేసేవారముగా మనం ఉండాలి, లేదా పరిచారము చేసేవారముగా మనం ఉండాలి, పరిచర్య చేసేవారముగా మనం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన అంటాడు కదా, నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే వచ్చి తిని అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. కాబట్టి వధువు సంఘముగా
ఉన్నటువంటి మనము, వధువుగా ఉన్నటువంటి మనము, వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగినటువంటి లక్షణము గొప్ప ఉపచార లక్షణము, అది మనం కలిగి ఉండాలి. అదే ఎలీషా చేశాడు. ఒకటి, విలువైన దేవుని కొరకు విలువలేని వాటిని విడిచిపెట్టాడు. రెండవది, ఉపచారము చేసినటువంటి వాడుగా, పరిచర్య చేసిన వాడుగా కనబడుతున్నాడు. అందుకనే గురువు గారు అన్నం తిన్న తర్వాత చేయి కడిగే సమయంలో నీళ్లు పోసేవాడు అంటే. అది మాత్రమే కదా, ఇంకా చాలా పనులు చేశాడు అతను. మూడవదిగా మనం పరిశీలన చేస్తే ఆత్మీయతలో ఎదగాలి. ఏలియా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఎలీషా యొక్క ఆశ ఏమిటంటే, రెండాత్మల శక్తి నాకు కావాలని ఆయన కోరుకున్నాడు. నేను రెండంతల అభిషేకము నేను పొందుకోవాలని ఆశపడ్డాడండి. శరీర ఆశ కాదు ఇది, ఇంతకని ఆత్మ సంబంధమైనటువంటి ఆశ. దేవా నాకు రెండాత్మల అభిషేకం కావాలని పట్టు కూర్చుంటే దేవుడు మరి ఆయనకు అనుగ్రహించినట్టుగా మనకు కనబడుతుంది. ఇదే ఆత్మీయ ఎదుగుదల అన్నారు. 2 పాళ్ళ ఆత్మ కొరకు ప్రయత్నము చేశాడు అతను. అలాగే మనం కూడా ఉండాలి. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునే ముందుకు మనం వెళ్ళాలి. అంటే మూడు విషయాలు మనము ఎలీషాలోంచి మనం నేర్చుకుంటున్నాము. విలువైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడుగా, ఉపచారము చేసినటువంటి వాడుగా, ఆత్మీయముగా ఎదిగినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మరి ఈ స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తే, స్త్రీలో నుంచి 4 విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. 4 విషయాలు. 3 విషయాలేమో ఎలీషాలో నుంచి, 4 విషయాలేమో ఈవిలోంచి నేర్చుకుంటే 7 విషయాలు మనకు అర్థమైతే ఖచ్చితంగా మనము పరిపూర్ణ క్రైస్తవుల వలె ఉంటామనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఈ స్త్రీలో ఉన్నటువంటి లక్షణాలలో మొదటి లక్షణం ఏమిటంటే, ఈమె కష్టం వచ్చింది, బంధువుల దగ్గరికి వెళ్ళాలా, మిత్రుల దగ్గరికి వెళ్ళాలా, డైరెక్ట్గా దేవుని సేవకుని దగ్గరికి వచ్చింది. అంటే దేవుని ఆశ్రయించింది. నా కష్టాన్ని, నా బాధను తీసివేసేది ఆయనే అనే విషయాన్ని గ్రహించుకొని దేవుడి మీద భారం వేయడానికి దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనాలు మనం పరిశీలన చేస్తే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనకు కనబడుతూ ఉంది. కనుక వాక్యం వింటున్న దైవ జనాంగమా, మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ స్త్రీ చాలా కష్టకాలంలో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా ఇరుకుల్లో ఉంది. అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి దానిగా మనకు కనబడుతూ ఉంది. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మనము, ఇదిగో డబ్బును ఆశ్రయించడం కాదు, జనాన్ని ఆశ్రయించడం కాదు, బలాన్ని ఆశ్రయించడం కాదు. మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఒక్కొక్క సమయంలో మన వల్ల కాదు, కొన్ని పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి, తట్టుకోలేనటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనము చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మన నిత్యాశ్రయ దుర్గము ఆయనే. ఆయన ఆశ్రయిస్తే సమస్త కార్యాలు జరుగును. ఆయన ఆశ్రయిస్తే మన జీవితం బాగవుతుంది. ఆయన ఆశ్రయిస్తే నీ పరిస్థితి తారుమారవుతుంది. ఆయన ఆశ్రయిస్తే సమస్త మేలులు మనకు జరుగుతాయి. ఎందుకంటే ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదవై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఈ యొక్క స్త్రీ దైవజనుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించింది. ఇది ఆమెలో ఉన్న మొదటి లక్షణం. ఇక రెండవ లక్షణం మనం పరిశీలన చేస్తే, ఆమె మొర్ర పెడుతుందండి. మొర్ర పెడుతూ ఉంది. ఈరోజు మొర్ర పెడుతున్నావా? ఈ మొదటి జామున మొర్ర పెట్టమని విలాప వాక్యములో మనం చూస్తాం. కన్నీళ్లు ఒలికించాలి, నీళ్ళ కొండవలే ఒలికించాలి. ఈ అనుభవం మనలో ఉండాలి. మొర్ర పెట్టేటటువంటి అనుభవం ఈమెలో ఉంది. మొర్రపెట్టింది. నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపముగా ఉంటానని వాగ్దానం చేశాడు. మనము కూడా మొర్ర పెట్టాలి. మొర్ర దేవుడు ఆలకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మొర్ర పెడితే వారి యొక్క బానిసత్వంలోంచి దేవుడు వారిని విడిపించినట్టుగా, వారిని నడిపించినట్టుగా, వారిని విడిపించి నడిపించడానికి దేవుడే దిగి వచ్చినట్టుగా వాక్యములో రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మొర్ర పెట్టే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈమెలో ఉన్నటువంటి రెండవ లక్షణము మొర్ర పెట్టింది. ఇక మూడవదిగా మనం పరిశీలన చేస్తే, దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంటిలో ఏముందని అడిగితే, అయ్యా నా ఇంటిలో నూనె కుండ తప్ప ఏమీ లేదని చెప్పింది. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఏదైనా విషయం కూడా స్ట్రైట్గా మనం చెప్పాలి, దేవునితో క్లియర్గా మనం మాట్లాడాలి. అయ్యా నా సమస్య ఇది ప్రభువా, నా శోధన ఇది ప్రభువా అని విపులముగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అన్ని విషయాలు కూడా అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడునని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇదిగో దేవుని దగ్గర మనము ఓపెన్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే లక్షణం మనలో ఉండాలి. అలాగే పరిశీలన చేస్తే మరి దైవజనుడు అంటున్నాడు కదా, ఇదిగో నీవు నీ ఇంటికి వెళ్ళి
చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర ఖాళీ పాత్రలు సేకరించి ఆ నూనె కుండలో ఉన్న నూనె వేయమని చెప్తే ఈమె ఆ మాటలు పట్టుకుని విన్నది విన్నట్టుగా చేసిందండి. దైవజనుడే చెప్తూ ఉన్నాడు, అంటే దేవుడే చెబుతూ ఉన్నాడు అక్కడ. కాబట్టి విన్నది విన్నట్టుగా మనము కూడా చేయాలి. ఒకటి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. రెండవది, విన్నది విన్నట్టుగా చేసింది. ఆయన ఏం చెప్తే చేసేసింది. చూసారా, 4 లక్షణాలు చెప్పాను. ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా. 2, మొర్ర పెట్టినట్టుగా. 3వది, ఉన్నది ఉన్నట్టుగా చేసినట్టుగా. 4వదిగా, విన్నది విన్నట్టు చేసింది. ఉన్నది ఉన్నట్టు చెప్పి విన్నది విన్నట్టు చేసింది. 4. ఈమెలోంచి 4 లక్షణాలు, ఎలీషాలో నుంచి 3 లక్షణాలు, 7 లక్షణాలు. ఈ 7 లక్షణాలు ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. విలువైనటువంటి దేవుని కొరకు విలువలేని వాటిని విడిచిపెట్టిన ఎలీషా అని, పరిచర్య చేసినటువంటి ఎలీషా అని, దేవుని ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నము చేసినటువంటి ఎలీషా 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు. అలా మనం కూడా ఉండాలి. అలా 3 లక్షణాల ఆయనలో అయితే ఇక్కడ 4 లక్షణాలు ఈమెలో మనకు కనబడుతున్నాయి. మొత్తం మీద 7 లక్షణాలు ఈరోజు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 7 లక్షణాలు కూడా మనం కలిగి ముందుకు వెళ్ళాలి. వీరు వచ్చిన తర్వాత వారి జీవితంలో జరిగినటువంటి అద్భుతము నేను అన్నాను ఇందాక. ఎలీషా కనబడుతున్నాడు, స్త్రీ కనబడుతూ ఉంది, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఇందులో ఉన్నాడంటే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారో నేను మీకు చూపిస్తాను, ఒకసారి ఆలోచన చేద్దాము. ఈ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో ఆ దైవజనుడు అంటున్నాడు కదా, మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేయండి అన్నాడు. అంటే ఆ పాత్రలన్నీ కూడా సేకరించేశారు. సేకరించిన తర్వాత గదిలోనికి వెళ్ళి తలుపు వేయమన్నాడు. చదువుదాం ఒకసారి 4వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనము. అప్పుడు నీవును నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారు లోపల నుండి తలుపు మూసి, అంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీవు నీ కుమారుడు కూడా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసాను. అంటే ఇక్కడ ఈ తలుపు వేయడం గురించి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములు మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు ఉన్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి అని ఉంటుంది అక్కడ. గదిలోనికి వెళ్ళి రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు తలుపు మూసి. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఇవి మత్తయి సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం తెరిచినట్లయితే కనుక మత్తయి సువార్త 6:6లో ఈ మాట మనకు కనబడుతుంది. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయునప్పుడు అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడింది. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమి చేశారు అంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేశారు అని. దీని అర్థం ఏమిటంటే ప్రార్థన, కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎక్కడ 2-3 కూడి ఉంటారో నా నామమును కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేశాడు కనుక దేవుడు వారి మధ్యలోనికి ఆయనే వచ్చాడు. ఎలా వచ్చాడో గమనించండి. ఆ నూనె కుండ వంచుతూ ఉంటే నూనె ధారాళంగా వచ్చింది. అంటే నూనె ధారాళంగా వచ్చింది అంటే అక్కడ ఖచ్చితంగా ఆయన అద్భుతము జరిగింది. అంటే ఆ యేసయ్య అక్కడ ఉన్నాడంటే కారణం ఏంటంటే నూనె ధారాళంగా రావడం. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. చాలా అద్భుతమైనటువంటి వచనం ఇది. నూనె ధారాళంగా రావడం ఏంటంటే యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అక్కడ యేసయ్య ఉన్నారా లేదా అన్నది ఇక్కడ ఈ వచనంతో మనం క్లారిటీ చేసుకోవచ్చు. 29:6 నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అంటే బండలో నుంచి నూనె ప్రవాహంగా వచ్చింది. మనందరికీ బండలోంచి నీళ్ళు వచ్చినట్టు తెలుసు, కానీ ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే బండ నుంచి నూనె ప్రవాహంగా వచ్చిందట. అంటే ఆ బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే ఆ బండ అయి ఉన్నారు. అంటే వారి మధ్యలోనికి బండగా ఆయన దిగి వచ్చాడు. అంటే ఈ అద్భుతములో ఎలీషా ఉన్నాడు, ఈ అద్భుతములో స్త్రీ ఉంది, ఈ అద్భుతములో ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉన్నారు. ఎప్పుడైతే వారు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన మొదలుపెట్టారో అప్పుడు వారి మధ్యలోనికి యేసు ప్రభువే బండగా వచ్చి ఆ బండలో నుంచి నూనెను దానముగా ఇచ్చి ధారాళముగా ఇచ్చి ఆ గిన్నెలన్నీ కూడా నిండే విధముగా నా గిన్నె నిండి పొర్లుచున్నదని ఆశీర్వాదాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. దీని ద్వారా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే
ఏంటంటే కుటుంబ ప్రార్థన ఎవరైతే చేస్తారో, కుటుంబ ప్రార్థన ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో సకల ఆశీర్వాదాలు ఉంటాయనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. నిర్లక్ష్యము లేకుండా ఇదిగో కుటుంబం అంతా కూడా ఏకదాటిగా వచ్చి ఆనాడు మేడగదిలో వారు ఏ విధముగా మొర్ర పెట్టారో ఆ విధముగా మొర్ర పెట్టినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకము ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు వారి మధ్యలోనికి వస్తాడు. ఖచ్చితముగా వారికి ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తీసివేస్తాడు. సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. ఈ వృత్తాంతంలో మనం నేర్చుకునే పాఠము అదే. బండ నుంచి ఆయన వచ్చాడు, ధారాళముగా నూనెను ఇచ్చాడు. ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వెలితంతా కూడా ఏమైపోయింది? పోయింది. కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి వెలితి పోవాలంటే ఖచ్చితంగా కుటుంబం అంతా కూడా సాయంకాలం మాటలు, ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన, ఉదయకాలం వ్యక్తిగత ప్రార్థన, సాయంకాలం కుటుంబ ప్రార్థన, కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి. అప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ లోటంతా కూడా తొలగిపోయిందండి. ఆ 7 లక్షణాలు మనం కలిగి ఉందాం. అలాగే ఇక్కడ కుటుంబ ప్రార్థన కూడా మనం చేద్దాం. ప్రభువే మన మధ్యలోకి వస్తాడు, మనం దర్శిస్తాడు. ఆయన మనతో, మనం ఆయనతో ఉంటేనే, మిళితమైతేనే పరలోక రాజ్యంలో మనం చేరగలం. అట్టి కృపాభాగ్యము సర్వ సమృద్ధి మీ ఎల్లరకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడ మహిమగల తండ్రి, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకునిచున్నాం. శ్రేష్టమైన సమయంలో ప్రభువ నాయన తండ్రి, మీరు ఇచ్చినటువంటి, అందించినటువంటి ఈ మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకనూ ప్రభు మమ్మల్ని బలపరచి దేవా నీ బిడ్డలను ఇంకనూ ఆశీర్వదించమని, నీ వాక్యానుసారముగా ప్రభువ నీ బిడ్డలు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్, కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.